లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. 2025 ఎండ్ అయిపోతుంది. 2026 రాబోతుంది. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు 2025 విమాన ప్రమాదాలు అని చెప్పింది, ట్రైన్ ప్రమాదాలు చెప్పింది, వాహన ప్రమాదాలు చెప్పింది, బస్సు ప్రమాదాలు జరిగినాయి. స్త్రీలలో క్రిమినాలిటీ పెరుగుతుంది అని చెప్పిన. దమ్ముల్లో మగవాళ్ళని చంపిర్రు, సిమెంట్తో మగవాళ్ళని చంపిర్రు. రాబోయే సంవత్సరం పేరు అంటే దుర్యోధనుడికి మయసభలో జరిగినది ఏమిటి? చాలా మంది హీరోయిన్స్ పూజలు చేయించుకుంటున్నారు, ఆర్టిస్టులు వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. అంటే ఆ పూజల ప్రతిఫలం అనేది నిజంగా ఉంటుందా? మీ పూజల ద్వారా సక్సెస్ వస్తుందా? ఇప్పుడు ప్రగతి అని ఆర్టిస్ట్, ఆమెకి నేను మన పూజ చేసిన, ఇలా ఆమె సిల్వర్ సాధించింది. జ్యోతిషం అనేది నా వృత్తిరా భయ్. నా దగ్గరికి 190 మంది వస్తారు, నీకెందుకు? నా దగ్గరికి సినిమా హీరోయిన్ వస్తుంది, ఒక వస్తుంది. ఒకప్పుడు వశీకరణ అంటే అదో రకమైన భూతకరమైన విద్యగా చూసేవాళ్ళు కదా గురువు. నిమ్మకాయలు పెట్టంగానే క్షుద్ర పూజలు అంటారా? పిచ్చిన శ్రీకాళహస్తిలో పెట్టేది చేతబడి చేస్తారా? వేణుస్వామి చెడును ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, వేణుస్వామి జ్యోతిష్యం బాగుంది కాబట్టే వేణుస్వామి ఇవాళ ఆస్ట్రాలజీల కింగు. ఎంత దిగజారిపోతున్నారు జనాలంటే, శుభమా అంటూ రెండో పెళ్లి, అరే శుభమా అంటూ ఒకటో పెళ్లి చేసుకుంటారా? రెండో పెళ్లిని శుభము, మూడో పెళ్లిని శుభము, నాలుగో పెళ్లిని శుభం అనే సంస్కృతి కాదురా భారతదేశంలో. మీరు చేసే పూజల్లో మాంసాహారం, మందు ఉపయోగించి చేస్తున్నారు. మీరు మాట మొదలు పెట్టేటప్పుడే ఓం నమో వెంకటేశాయ, మీ లాకెట్ లో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఆ షర్ట్ లో కూడా వెంకటేశ్వర స్వామి నామాలతో ఉంది. కామాఖ్య అమ్మవారు కావచ్చు, మీరు చేసే పూజలు కావచ్చు, వశీకరణ కావచ్చు, ఇవన్నీ క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి. ఇలా చేస్తే వాళ్ళకి మంచి అవుతుంది అని చెప్పి ఇలా మారారా? కామాఖ్యాన్ని ఇక్కడ ప్రమోట్ చేయడానికి సౌత్ ఇండియాలో వామాచార విధానాన్ని ప్రమోట్ చేసింది నేనే. నేను మాట్లాడే దేవతలు ఉగ్రదేవతలు, వీళ్లను పూజించాలి అంటే దమ్ము కావాలి. గురుగారు, ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మాట అనే ముందు మనం మేకల్ని బలిస్తూ ఆ రక్తంతోనే పూజలు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒక జంతువుని బలి ఇచ్చి వచ్చేటటువంటి సంతోషం మనిషికి నిజంగా మేలు జరుగుతుందా? కరెక్ట్ గా చెప్పు తీసుకొని ఒక్కొక్కని పలగొట్టాలి. నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉండబోతుంది మీ జాతకం? నా జాతకం ఎప్పుడూ సూపర్ గానే ఉంటది. వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఐ డోంట్ కేర్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 2025 సంవత్సరం కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి చెడు జరిగింది. సో ఏ సంవత్సరం వచ్చినా కూడా ప్రతి సంవత్సరం బాగుండాలని అందరూ కోరుకుంటూ ఉంటాం. సో 2025 ఎండ్ అయిపోతుంది, 2026 రాబోతుంది. సో 2026లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. ఆయనతో మాట్లాడదాం. వచ్చే సంవత్సరం ఎవరికి బాగుంటుందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓకే, ముందుగానే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది 2026 శుభాకాంక్షలు, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, అంటే ఈ సంవత్సరం పేరు రాబోయే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరము. అంటే చాలా మంది విమర్శించే వాళ్ళు మరి పరాభవనామ సంవత్సరాన్ని కూడా మరి పాజిటివ్ గా చెప్పండి గురువు గారు, మీరు వెల్నెస్ కోచ్ లాగా చాలా గొప్పగా చెప్పండి గురువు గారు, చెడు చెప్పకండి గురువు గారు అంటారేమో. పరాభవము అంటే దుర్యోధనుడికి మయసభలో జరిగినది ఏమిటి? పరాభవము. పరాభవము పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్రం చెబుతోంది. వేణుస్వామి చెప్పట్లేదు. వేణుస్వామి శాస్త్రం ఏం చెప్తే చెప్తాడు. సో ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరము. సో దాన్ని బట్టి ఐమాక్స్ తెర మీద ఊహించుకోండి. ఐమాక్స్ తెర మీద. ఓకే, సో 2025 సంవత్సరం కొన్ని బానే ఉన్నాయి, బట్ కొన్ని సంఘటనలు అందరినీ కలిచివేశాయి. సో 2025 నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన. ఒకవేళ ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే నేను చాలా విషయాలు చెప్పిన. విమాన ప్రమాదాలు అని చెప్పిన, జరిగింది. ట్రైన్ ప్రమాదాలు చెప్పిన, వాహన ప్రమాదాలు చెప్పిన, బస్సు ప్రమాదాలు జరిగినాయి. అలాగే స్త్రీలలో క్రిమినాలిటీ పెరుగుతుంది అని చెప్పిన.
జరిగింది. డ్రమ్ముల్లో మగవాళ్ళని చంపిర్రు, సిమెంట్తో మగవాళ్ళని చంపిర్రు, జరిగింది. చాలా జరిగినాయి, మనం చెప్పుకున్నవి చాలా జరిగినాయి. సో నీతోనే ఇంటర్వ్యూ చేసిన కాబట్టి, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూలో చెక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం చెప్పినాం ఏంటంటే 2025లో ఉన్న నెగిటివ్ 26లో 100% పెరుగుతుంది, 27లో ఇంకా పెరుగుతుంది, 28లో ఇంకా పెరుగుతుంది. సో 25 నుండి స్టార్ట్ అయిన నెగిటివ్ 28కి వచ్చేటప్పటికి 400% నెగిటివ్తో మనం ఉంటామని చెప్పినాం. ఇంకా ఉంది, మీరు సుమన్ టీవీలో కావాలంటే చెక్ చేసుకోండి. సో అప్పుడు కూడా మనం నెగిటివ్ చెప్పినాం. నెగిటివ్ చెప్పినందుకు చాలామంది విమర్శించారు, వేణుస్వామి నెగిటివ్ చెడు తప్పితే మంచి చెప్పాడు అంటే అన్ని రాసులు నెగిటివ్ ఉండవు, అన్ని రాసులు మంచి ఉండవు. సో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అట్లనే సంవత్సర ఫలితాలను బట్టి కొన్ని రాసుల్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. దాన్నే మిశ్రమ శుభ అశుభ ఫలితాలు అంటారు. కొన్నిటికి పూర్తి నెగిటివ్ ఉంటుంది, కొన్నిటికి పూర్తి పాజిటివ్ ఉంటుంది. అట్లనే సంవత్సర ఫలితాన్ని బట్టి, ఆ సంవత్సరానికి నవనాయకుల ఫలితాన్ని బట్టి మేము ప్రిడిక్షన్ చెప్తాం తప్ప మంచిగున్నా లేకున్నా ఓడిపోయిన సీఎం ముందర కూర్చొని నువ్వు ఈ సంవత్సరం సీఎం అయితే ఎలక్షన్ లేకున్నా అని చెప్పేటువంటి తత్వం వేణుస్వామిది కాదు. అందుకనే వేణుస్వామి జనాలతో దెబ్బలు తింటాడు. అంటే ఉదాహరణ, ఇప్పుడు నువ్వు సీఎం కాదమ్మా ఈ సంవత్సరము, ఇప్పుడు ఉదాహరణ మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, 2029లో ఉన్నాయి. 29లో ఎలక్షన్లు వస్తే ఈ సంవత్సరం సీఎం ఎట్లయితాడు ఆయన, ఓడిపోయిన ఆయన? నీకు అర్థమైందా లాజిక్? కాడు కదా. కానీ పంచాంగం చదివేటోళ్ళు ఏం చెప్తారు, ఈ సంవత్సరం నీకు యోగం ఉంది అంటాడు. అలాంటి ప్రిడిక్షన్లు, అలాంటి సొల్లు వేణుస్వామి చెప్పాడు. వేణుస్వామి జనాలు తిట్టినా సరే, విమర్శించే వాళ్ళు విమర్శించినా సరే, ఏది ఉందో గది చెప్తాడు, శాస్త్రం ఏముందో గది చెప్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు, నువ్వు ఎక్స్రే తీసుకపోతే ఎక్స్రే చూసి చెప్తాడు. నేను కూడా పంచాంగం చూసి చెప్తున్నాను. నేను పంచాంగం రాస్తలేను, పంచాంగం రాసిన తర్వాత పంచాంగంలో ఉండే ఫలితాలని చెప్తున్నా. పంచాంగం రాసేవాడి పని వేరు, జ్యోతిష్యుడి పని వేరు. మేము జ్యోతిష్యులం, పంచాంగం రాసేవాళ్ళు మా పని చేయొద్దు. పంచాంగం రాసేవాళ్ళు రాయాలి, ఎక్స్రే తీసేవాడు తీయాలి, డాక్టర్ మెడిసిన్ ఇవ్వాలి. నేను యాజ్ ఏ డాక్టర్ ఎక్స్రే చూసి ఏం రోగం ఉంది, ఏం మంది ఇవ్వాలి, నా పని. చెడు ఉంటే చెడు చెప్పాలి, కాలు ఇరిగింది చెప్పాలి, క్యాన్సర్ అని చెప్పాలి, ఎయిడ్స్ అని చెప్పాలి. కానీ మభ్యపెట్టే పనులు వేణుస్వామి చెయ్యడు. బాగా లేకున్నా నువ్వు సూపర్ స్టార్ అవుతావు, తోపు అవుతావు, తొక్కమవుతావు నేను చెప్పా. సో నేను నా గురుముఖత వచ్చినటువంటిది, మా నాన్నగారు నాకు చెప్పింది ఏంటంటే, ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పిండంటే, నువ్వు కూర్చున్నావు, నీ వెనకాల ఒక వ్యక్తి నేను కొట్టడానికి కట్టె తీసుకొని వస్తున్నాడు, వచ్చి కొట్టిండు. నీకు ఫిజికల్గా తగిలే దెబ్బ కంటే భయం మైండ్ మీద తగిలే దెబ్బ ఎక్కువ. ఒప్పుకుంటావు కదా. నీకు ఫిజికల్గా నీ బాడీ 30% ఎఫెక్ట్ అవుతుంది ఈప్లో, కానీ అకస్మాత్తుగా పడిన దెబ్బ వల్ల భయం అనేది 70% ఉంటుంది. సో ఆ భయం తగ్గించడం నా కర్తవ్యం. భయపెట్టడం కాదు ఇది, భయపెట్టడం కాదు. భయపెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్లను పశువుల కింద ట్రీట్ చేయాలి. పశువులు కాదు, ఇక ఇంకా హీనంగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే నీకు ఇది జరుగుతుంది అని చెప్పడం, ఇట్ ఈజ్ నీకు జరగబోయేటువంటి సమస్య గురించి నీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎవడో అమ్మా నీ వెనకాల వస్తున్నాడమ్మా, కట్టె తీసుకొని వచ్చి కొట్టడానికి ట్రై చేస్తున్నాడమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, వచ్చిందమ్మా, పడ్డదమ్మా అంటే భయం అనేది నీకు ఉండదు. ఓన్లీ శారీరకమైన బాధ మాత్రమే నీకు ఉంటుంది. ఆ పని నేను చేస్తున్నా ఈ యుగంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో. సో దానివల్ల ఏమవుతుంది, నీలాంటి వాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు అందరూ మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. ఏం చెప్తున్నా, నువ్వు సెలబ్రిటీ అయితే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండు, నువ్వు సెలబ్రిటీ అయితే నిన్ను ట్రోల్ చేస్తారు సిద్ధంగా ఉండు, నువ్వు సెలబ్రిటీ అయితే మేమ్స్ పెడతారు సిద్ధంగా ఉండు. ఇవి నేను చెప్పే పనులు తప్ప కాదు కదా. ఎందుకంటే ప్రతి మనిషి సెలబ్రిటీ కావాలనుకుంటాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది ఒక అందమైన పెళ్ళాము భార్యగా రావాలనుకుంటాడు, అందమైన అమ్మాయి, విపరీతంగా డబ్బు సంపాదించాలనుకుంటాడు, ప్లస్ ఖచ్చితంగా 10 మంది నాతో సెల్ఫీలు దిగాలనుకుంటాడు. ఈ 3 ప్లేసులలో తెలుగు రాష్ట్రాలలో సమస్యలు ఉన్నాయి. ఈ 3 ప్లేసులలో సమస్యలు ఉన్నాయి. సెలబ్రిటీ అయితే ఓర్వకుండా ఒకటి మీద రాయేస్తాడు, డబ్బు లేకపోతేనేమో వీనికి డబ్బు లేదురా అంటారు, డబ్బు సంపాదిస్తే ఎక్కడి నుండి వచ్చిందంటారు. సో అట్లా రాయేస్తారు. అట్లనే రాజకీయ నాయకుడు అయిదామా అంటే రాళ్ళేస్తారు. సో నేను అనేది ఏంటంటే, నువ్వు ఎక్కడైనా రాళ్ళేస్తారు. చివరికి మన కర్మ ఎక్కడికి వచ్చిందంటే, ఒక పచ్చళ్ళు అమ్ముకునేట ఆమె ఆ కొనేటోన్ దగ్గర మాట్లాడుకున్న దాన్ని తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాలకు చాలా పెద్ద ఇష్యూ, మన బడ్జెట్ ఇష్యూ చేసిరు. మరి నవ్వాలా ఏడవాలా నాకు తెలియదు. అసలు ఆ వ్యక్తిగతమైన అంశము పచ్చళ్ళు అమ్ముకునేది కొనుక్కునేటోనికి సంబంధించిన వ్యవహారం అది.
దాన్ని తీసుకొచ్చి ఇక ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందనే లెవెల్లో ప్రాపగండ చేశారు. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే చేసేవాళ్ళని నేను విమర్శిస్తలేను, ఎందుకంటే దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. 1,00,000 మంది చూస్తే 6,000 5,000 వస్తాయి, నాకు తెలియదు ఆ లెక్కలు. కానీ దానికి ప్రిపేర్ అయ్యి ఉండమని జనాల్ని ప్రిపేర్ చేస్తాను నేను. వేణుస్వామి ఎలాగైతే ప్రిపేర్ అయ్యి ఉన్నాడో అట్లనే జనాల్ని ప్రిపేర్ చేస్తున్నా. నువ్వు సెలబ్రిటీ కావాలన్నా ఓకే రెడీగా ఉంటారా బాబు, వాడు దాడి చేస్తాడు, స్ట్రాంగ్ ఉండు, నీ పెళ్ళాలి నువ్వే కాపాడుకోవాలి, నీ బిడ్డ నువ్వే కాపాడుకోవాలి, నువ్వు మానసికంగా బయటికి రాలేదనుకో. ఇప్పుడు సినిమా హిట్ అయితే పటాకులు కాల్చే ఫ్యాన్స్ ఉంటారు, ఫెయిల్ అయితే పటాకులు కాల్చరు కదా. కానీ ఫ్యాన్స్ ఏం చేస్తారు, మా హీరో సినిమా ఫెయిల్ అయ్యింది అని బాధపడి మార్నింగ్ షో చూస్తారు, వాళ్ళ అయితే ఇంకో 2 షోలకు డబ్బులు కొంటారు, ఇంటికి పోతారు, పడుకుంటారు. కానీ సినిమా ఫెయిల్ అయిన హీరోకు ఉంటుందమ్మా సినిమా, నిద్ర లేని రాత్రులు గడపాలి, నిద్ర లేని రాత్రులు గడపాలి. ఎంత బాధపడతారు తెలుసా ఆ హీరోలు, మానసికంగా డిప్రెషన్. అంటే ఎక్కడికో ఎంతో కష్టపడి ఒక స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత ఒక హీరోయినో ఒక హీరోనో వాళ్ళ సినిమా ఫెయిల్ అయ్యిందంటే నరకాన్ని చవి చూస్తారు. అలాంటి వారికి నేను పర్సనల్గా ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఈ సినిమా పోయిందిగా, నెక్స్ట్ సినిమా నువ్వే కింగ్, సపోర్ట్ ఇస్తారు. సో ఇది నేను మాట్లాడతా పర్సనల్గా మాట్లాడతా. ఆన్ స్క్రీన్ మాట్లాడేది వేరే ఉంటుంది, నాతో వ్యక్తిగతంగా మాట్లాడేది వేరే ఉంటుంది. నాతోనే నీకు 2-3 ఏళ్ల పరిచయం, ఎప్పుడన్నా నా బిహేవింగ్ ఎట్లుంటుంది, నేను ఎట్లుంటా, సో ఎంత జాలీగా ఉంటా. సో ఆన్ స్క్రీన్ నేను చెప్పే విధానం ఏంటంటే సామాజికంగా దాన్ని గోచారం అంటాం. గోచారం అంటే ఇప్పుడు మేషరాశి గురించి మాట్లాడినాం. మేషరాశి గురించి మాట్లాడితే కొన్ని లక్షల కోట్ల మందికి సంబంధించింది మేషరాశి. కానీ నా దగ్గరికి నువ్వు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నీ వ్యక్తిగతమైన జాతకాన్ని బేస్ చేసుకొని నేను నీకు చెప్పే జాతకం వేరే ఉంటుంది. సో నువ్వు వీటిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీంట్లో దశాచిత్రాలు ఉంటాయి, దీంట్లో లగ్నం ఉంటుంది, దీంట్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలు ఉంటాయి. సో ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. అందుకని వేణుస్వామి చెడును ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు విడిపోతారు అని చెప్పంగానే ఎంత దిగజారిపోతున్నారు జనాలంటే, శుభమా అంటూ 2వ పెళ్లి, అరే శుభమా అంటూ 1వ పెళ్లి చేసుకుంటారా, 2వ పెళ్లిని శుభము, 3వ పెళ్లిని శుభము, 4వ పెళ్లిని శుభం అనే సంస్కృతి కాదురా భారతదేశంలో. సో ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలకు నేను ఏం చెప్తా అంటే, అరే మీరు అమ్మాయిల దగ్గర కాంప్రమైజ్ అయ్యేటట్టు ఉంటేనే పెళ్లి చేసుకోండి, లేకుంటే చేసుకోకండి. ఎందుకంటే అసలు రైట్స్ కోసము అభివృద్ధి కోసము కొట్లాడాల్సిన స్థాయిలో అమ్మాయిలు లేరు. అమ్మాయిలు మొగోళ్ళని దాటి చాలా రోజులు అయిపోయింది. సో మొగోళ్లకు ఆడోళ్లకు తేడా 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మగవాళ్ళు 1 కిలోమీటర్ వెనకాల ఉంటే ఆడవాళ్ళు 1 కిలోమీటర్ ముందున్నారు ప్రస్తుత జనరేషన్లో. సో ఇప్పుడు బ్రతకడానికి నానా సంకలు నాకేది మగవాళ్ళు. సో నేను ఏమంటున్నా, మీరు ఆడవాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయితేనే లైఫ్లో ఎదుగుతారు. సో ఇలా ఎదగండి, సో ఇలా డబ్బు సంపాదించండి, అప్పుడు మీకు చేతుల డబ్బు ఉంటే ఒక అందమైన అమ్మాయి భార్య వస్తుంది. సో ఇలాంటి పనులు మీరు చేయండి. అట్లనే సమాజంలో ఎవడు పడితే వాడు డబ్బులు లేకపోతే ఒక రకంగా హింసిస్తారు, డబ్బులుంటే ఒక రకంగా హింసిస్తారు. సమాజం ఏం చేస్తుంది అంటే ఎవరిని తప్పుపట్టే పరిస్థితుల్లో మనం లేము. ఇప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చినాయి, ఎంతో యూట్యూబ్ మాధ్యమాలు వచ్చినాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు యూట్యూబ్ ఛానల్ అనేది కుటీర పరిశ్రమ. కుటీర పరిశ్రమ అంటే ఎవడు పడితే వాడు ఒక చిన్న మైక్ కొనుక్కోవాలి, లేకుంటే సెల్ ఫోన్కు మైక్ పెట్టుకోవాలి, వానికంటూ ఒక యూట్యూబ్ ఛానల్, ఒక 10 మంది ఫాలోవర్స్ ఉంటారు, లేదా 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇంకా వాడు బట్టలు ఇప్పుతాడు, ఇంకా మొత్తం జనాలే, ఇంకా వాడికి సబ్జెక్టుతోని పని లేదు. వాడు ఎవరిని తిట్టాలనుకుంటే వాడిని తిడుతూనే ఉంటాడు. దీని మీద బ్రతికే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లెక్క తీస్తే దగ్గర ఒక 500 మంది వెళ్తారు. వాళ్ళకి ఏం పని లేదు. వేణుస్వామి ఇంట్లో పిల్లి ఈనింది 5 పిల్లలు పుట్టినాయి అనగానే వీడు ఇక్కడ పెడతాడు, వేణుస్వామి ఇంట్లో పిల్లి ఈనింది 5 పిల్లలు పుట్టినాయి, 1,00,000 మంది చూస్తారు. అట్లా ప్రతి ఒక్క సబ్జెక్టును వీళ్ళ పనే అది. సో వీళ్ళని తప్పు పట్టలేం. కారణం ఏంటి అంటే వీళ్ళ బ్రతుకు అనేది అక్కడి నుండి ఈ వర్క్ వల్లనే వస్తుంది, వీళ్ళు చూసేటువంటి యూట్యూబ్ వల్ల వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పడతలేను. నేను ఏమంటున్నా అంటే అది ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నా. జనాలను ప్రిపేర్ చేస్తున్నా. తప్పు ఏం లేదు, జనాల్ని ప్రిపేర్ చేయడంలో తప్పు లేదు. నువ్వు సెలబ్రిటీ కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, నువ్వు రాజకీయ నాయకుడివి కావాలన్నా, సినిమా హీరో కావాలన్నా, సినిమా హీరోయిన్ కావాలన్నా, నిన్ను టార్గెట్ చేయడానికి 100 మంది 100 చేతులు 200 చేతులు 24 hours/7 రెడీగా ఉంటాయి. నువ్వు వాళ్ళ నుండి తప్పించుకోవాలి అంటే నువ్వు చాలా తెలివితో చాకచక్యంతో బయటపడాలి. అది సీఎం అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, యాంకర్ అవ్వచ్చు, ఒక సినిమా హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు.
ఎవరు కాదేది దెబ్బలకు అతీతము. ప్రతి ఒక్కడు ఎక్కడనో దగ్గర దెబ్బలు తినాల్సిందే. ఆ దెబ్బలను తప్పించుకుంటే మీరు బయటపడతారు అని నేను చెప్పదలుచుకున్న పాయింట్. బస్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు మ్యాక్సిమం సెలబ్రిటీలు అనుకోండి, సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకుంటారు. సినిమా హీరోలు, హీరోయిన్లు అనుకోండి, ఒకప్పుడు గతంలో బాగా సక్సెస్ అయ్యాము, ఇప్పుడు సక్సెస్ అవ్వలేకపోతున్నాం. అంటే ఏదైనా కూడా పేరు ప్రఖ్యాతులు. నిజంగానే మీరు చెప్పినట్టు నిజ జీవితంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తే, అంటే ఆ దిశగా వెళ్ళాలంటే పూజలు ఫలిస్తాయి. పూజలు చేయించడం వల్ల, బికాస్ మీ దగ్గరే అనుకోండి, చాలా మంది హీరోయిన్స్ పూజలు చేయించుకుంటున్నారు, ఆర్టిస్టులు వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. అంటే ఆ పూజల ప్రతిఫలం అనేది నిజంగా ఉంటుందా? మీ పూజల ద్వారా సక్సెస్ వస్తుందా? ఇప్పుడు ప్రగతి అని ఒక ఆర్టిస్ట్ నీకు తెలుసు. హ్మ్. ఆమెకి నేను మన పూజ చేసిన. హ్మ్. ఆమె సినిమా కోసం నా దగ్గరికి రాలే. హ్మ్. గురువు గారు నేను రెజ్లింగ్లో పోతున్నా, స్పోర్ట్స్లోకి పోతున్నా, నేను స్పోర్ట్స్లో నేను ఎదగాలి అని నా దగ్గరకు వచ్చింది. నేను వీడియో పెట్టాను నేను సోషల్ మీడియాలో. ఆమె సిల్వర్ సాధించింది. హ్మ్. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ప్రతి అమ్మాయి సినిమా హీరోయిన్ కావాలని రాదు. నేను ఎందుకు చెప్తా బయటికి? అసలు నేను ఎందుకు చెప్పాలి బయటికి? అరే అరే జ్యోతిషం అనేది నా వృత్తిరా భయ్. నా దగ్గరికి 190 మంది వస్తారు. నీకెందుకు? ఎవ్వడి పని వాడు చేసుకుంటే దరిద్రమే లేదు. ఇది నా పని, నేను చేసుకుంటున్నా. గ్రహాల గురించి నువ్వే మాట్లాడి, తొక్కా తోట గురించి నువ్వే మాట్లాడి, ప్రతిదాని గురించి నువ్వే మాట్లాడి, నా దగ్గరికి సినిమా హీరోయిన్ వస్తుంది, ఒక కాల్గర్లు వస్తుంది, ఒక మర్డర్ చేసేవాడు వస్తాడు, ఒక మానభంగం చేసేవాడు వస్తాడు, ఒక స్మగ్లర్ వస్తాడు. రైట్. మంగళ షాప్ ఉంది. మంగళ షాప్లోకి పోగానే రాగానే కూర్చోగా, ఏమండి మర్డర్ చేస్తారా మీరు? ఏం చేస్తారు మీరు అని అడగాలవని మంగళోడు. పోగానే టకట కత్తెర పట్టుకుంటాడా? డాక్టర్ దగ్గరికి పోతావు. పోగానే ఫస్ట్ పోగానే హలో అండి, మీరు ఏం చేస్తుంటారండి? నిన్ననే అండి ఒక మర్డర్ చేసి వచ్చిన. ఓకే, నేను ట్రీట్మెంట్ ఇవ్వనండి. ఇదా మంగలి, చాకలి, డాక్టరు, బాపనోడు ఎవడొచ్చినా చేయాల్సిందే పని. నేను కూడా అంతే. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, ఒక వేశ్యనే వచ్చిందమ్మా, కాల్గర్లు వచ్చింది అనుకుందాం. వచ్చి నా ముందర కూర్చుంది. గురువు గారు నాకు వశీకరణ కావాలి. వశీకరణ అంటే ఏంది? నాకు జనాలు ఎక్కువ కావాలి, వీటులు కావాలి అన్నదనుకో. అంటే నిజంగా నేను అఫీషియల్గా మాట్లాడుతున్నా. ఇన్ కేసు ఏ బ్యాంకాక్ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, నేను మాట్లాడేది, ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర కూర్చున్నప్పుడు నేను పూజలు చేస్తా. తప్పే ఉంది? ఒక హీరోయిన్ వచ్చింది, వశీకరణం కావాలి, చేస్తా. వశీకరణం అంటే క్రష్ అమ్మ. ఇక్కడ క్రష్ అంటే నిన్ను ఆకర్షించడం. తప్పే ఉంది? సో ఇప్పుడు ఒక పేకాట ఆటోడు వస్తాడు, ఒకప్పుడు వశీకరణ అంటే అదో రకమైన భూతకరమైన విద్యగా చూసేవాళ్ళు కదా గురువు. అదే చెప్తున్నా, నాలెడ్జ్ లేకపోవడము. నిమ్మకాయలు పెట్టంగానే క్షుద్ర పూజలు అంటారా? పిచ్చినా కూడా కల్లారా, శ్రీకాళహస్తిలో పెట్టేది నిమ్మకాయలే. తప్పే ఉంది? ఎప్పుడన్నా శ్రీకాళహస్తికి పోయినావు కదా, రావుకేత పూజ చేయించుకున్నావా? నిమ్మకాయలతో చేస్తారు. రెండవది, పసుపు కుంకుమ కలిపి పూజ చేస్తారు కాళహస్తిలో. అబ్జర్వ్ చేసాను, గుర్తుంచుకో. తాంత్రికములో అంటే తంత్ర మార్గములో ఎప్పుడైతే పసుపు కుంకుమ కలుపుతారు, లేదా కుంకుమ ఒకటే ఉంటుంది, దాన్నే తంత్ర మార్గం అంటారు. నిమ్మకాయలు ఉంటాయి అక్కడ. అంటే శ్రీకాళహస్తి గుడిలో చేతబడులు చేస్తారా? అంటే నువ్వు బట్టకాల్చి మీద వేయాలంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, నీకు సబ్జెక్ట్ లేకుండా నువ్వు మాట్లాడుతావు. ప్రతి ఒక్కడికి వామాచారం అంటే తెలియదు. పండితులకు తెలియదు అంటే వీడు మాట్లాడవు. తెలియదు అన్నాడు అనుకో, ఇజ్జత్ పోతుంది. తెలియదు అంటే ఇజ్జత్ పోతుంది. అయితే గురువుగారు, మొదటి నుంచి మీరు ఒక మాట అంటుంటారు, నేను జ్యోతిష్యం చెప్తుంటాను, నా వృత్తే అది అని ఉంటారు. మీరు జ్యోతిష్యాలు చెప్తారు, ఉండేదేమో చాలా సాత్వికంగా ఉంటారు. ఈ మాటలు ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి బయటికి నుంచి వచ్చే మాటలు ఉంటారు. మీరు చేసే పూజల్లో ఈ మాంసాహారం, మందు ఉపయోగించి చేస్తున్నారు. మీరు మాట మొదలు పెట్టేటప్పుడే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మీ లాకెట్లో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తే ఆ షర్ట్లో కూడా వెంకటేశ్వర స్వామి నామాలతో ఉంది. అంటే మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ ముట్టయితే దేవుణ్ణి దర్శించుకోం. ఎంతో నిష్టతో తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టేటప్పుడు మన ఆలోచనలు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అలా ఉంటూ ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఎంతో శుద్ధిగా నిష్టగా ఉంటాం. కానీ ఇటు మీరు చూస్తే ఇంకొక సైడు కామాఖ్య అమ్మవారు కావచ్చు, మీరు చేసే పూజలు కావచ్చు, ఈ వశీకరణ కావచ్చు, ఇవన్నీ క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి. అసలు మీరు ఎలా మారిపోయారు? అసలు ఇదంటే ఎదుటి వారికి మంచి చేయాలి, లేదంటే ఇలా చేస్తే వాళ్ళకి మంచి అవుతుంది అని చెప్పి ఇలా మారారా? ఏం లేదు, సైన్స్ గొప్పది అని చెప్పే మనుషులు సైన్స్ కోసము చాలా విధాల రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొస్తారు. సమాజంలో గంజాయి మంచిది కాదు, కానీ మనం వేసుకునే టాబ్లెట్లో గంజాయి ఉంటుంది. నీకు తెలుసా? అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, దాంట్లో గంజాయి ఉంటుంది. ఎందుకు వాడుతున్నాం గంజాయి? మెడిసిన్కి ఎందుకు వేస్తున్నావు? సమాజాన్ని నాశనం పట్టిస్తారా మీరు? స్టిరాయిడ్స్ ఉంది,
ఎందుకు స్టిరాయిడ్స్ వాడుతున్నాము? అవి స్టిరాయిడ్స్ అంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని మనకు తెలుసు, కానీ రోగం కోసం వాడుతున్నాం, తొందరగా తగ్గడం కోసం వాడుతున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి, నువ్వు చెప్పినటువంటి గణపతి, వీళ్ళందరూ కూడా సాత్విక దేవతలు. వీళ్ళందరూ చాలా సాత్వికంగా ఉంటారు. నేను మాట్లాడే దేవతలు ఉగ్రదేవతలు. వీళ్ళను పూజించాలి అంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి, ప్రాసెస్ ఉంటుంది. వీళ్లకు గురుముత మాకు ఒక గురువు ఉంటాడు, ఆయన ద్వారా మంత్రం నేర్చుకోవాలి. మీరు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు గురువు గారు? ఇవన్నీ నేను నేర్చుకొని వచ్చిన కామాఖ్యాల కాబట్టే కామాఖ్యాన్ని ఇక్కడ ప్రమోట్ చేసిన. కామాఖ్యాన్ని ఇక్కడ ప్రమోట్ చేయడానికి సౌత్ ఇండియాలో వామాచార విధానాన్ని ప్రమోట్ చేసింది నేనే. అవును. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఏ పంతులు కూడా మందు మాంసం తినే పంతులు నేను డైరెక్ట్గా తింటా అని చెప్పుకునే మొగోడు ఎవరు ఉండరు. ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితులు, ఉదాహరణ, ఒక ప్రాంతంలో వ్యభిచారం అనేది తప్పు లేదు, ఒక ప్రాంతంలో వ్యభిచారం తప్పు, ఒక ప్రాంతంలో పేకాట తప్పు లేదు, ఒక ప్రాంతంలో పేకాట తప్పు, ఒక ప్రాంతంలో మందు దాగితే తప్పు లేదు, ఒక ప్రాంతంలో మందు దాగితే తప్పు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నేను ఉదాహరణ నా గురించి మాట్లాడుకోవాలి అంటే ఆల్మోస్ట్ చాలామంది బ్రాహ్మణులు ఒక ప్రత్యేకమైనటువంటి విద్యలో ఆరితేరిన వాళ్ళందరూ జోడాబాయిలో గుట్కానో పాన్పరకో వేసుకుంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి, చాలా మందికి. లేదంటే అది ఏదో ఉప్పులో పెట్టుకుంటారు, పొడిషమో ఏదో అంటారు దాన్ని, ముక్కు పొడి. సో ఇట్లుంటాయి, అది తప్పు, మరి చేయొద్దా పని. సో నేను అనే పాయింట్ ఏంటంటే వామాచారము అనేటువంటిది దీని తంత్ర మార్గము అంటారు. సో ఇప్పుడు సోమ యాగము అని ఒక యాగం ఉంటుంది, దాంట్లో సోమరసము అని ఒక రసాన్ని వాడతారు. సోమలత అనేటువంటి చెట్టు నుండి దాన్ని తీస్తారు, అది ఒక టైప్ ఆఫ్ మందు, దాంతోనే చేస్తారు. ఈ డిస్కషన్ చేయరు. ఎందుకు చేయరు? కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా బ్రాహ్మణులేనా? చాలా పెద్ద పెద్ద క్రతువులు చేస్తారు. సో నేను అదే చెప్తున్నా, అంటే వేణుస్వామి ఏం చేసిండంటే సైలెన్స్ని బ్రేక్ చేసిండు. రెండవది, నువ్వు అడిగిన ఒక మాట, తెలంగాణ ప్రాంతంలో ఒక 4 కోట్ల మంది ఉంటారు. ఎగ్జాంపుల్, 1.5-2 కోట్ల మంది ఒక సపోజ్ వెంకటేశ్వర గుడికి పోతారు తిరుపతిలో. అదే 1 కోటి మంది రేపు సమ్మక్క సారక్క జాతరకు పోతారు. అమ్మవారికి బంగారం ఇచ్చి అంటే బెల్లం ఇయ్యంగానే ఆడ పడేసి పక్కకు వచ్చి నువ్వు నడుస్తుంటే మొత్తం ఆ వాసన కొన్ని లక్షల మేకలు దిగుతాయి, అసలు బాటిళ్ళు తీస్తే ఆ బాటిళ్ళతోని జూబ్లీహిల్స్లో అంటే ఖాళీ సీసాలతోని ఒక జూబ్లీహిల్స్లో ఒక విల్లా కొనుక్కోవచ్చు, వాడు ఒక 1000 గజాల విల్లా కొనుక్కోవచ్చు జూబ్లీహిల్స్ అని చెప్పేది. వాటర్ బాటిల్ అమ్ముకునేటోడు జూబ్లీహిల్స్లో ఒక 500 గజాల జాగా కొనుక్కుంటాడు. అంటే నేను మాట్లాడేది నాన్ వెజ్ లిక్కరు ఎంతగా వెళ్తుంది అని చెప్తున్నా. మరి వీళ్ళందరూ వెంకటేశ్వర దగ్గరికి పోతారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉండే తోపులు తురుములు అందరూ రేపు ఆషాఢ మాసం వస్తే అమ్మవారి జాతరలో నాన్ వెజ్ తింటారు కదా. అంటే ఎవరికి ఏం పెట్టాలనో అది పెట్టాల్సిందే, ఎవరికి ఏం జరగాలనో అది జరగాల్సిందే. సో ఇక్కడ శాస్త్రం చెప్తుంది, వేణుస్వామి సొంత కవిత్వం కాదు. అందుకనే నేను ఏం చెప్తున్నా, మీరు వేణుస్వామిని నమ్మొద్దు, మీరు ఎవరిని నమ్మకండి. మీరు మంచిగా ChatGPTని అడగండి, జెమినీని అడగండి, గూగుల్ని అడగండి. ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన ప్రశ్ననే గూగుల్ని అడగండి. ఏమని అంటే వేణుస్వామి మందు వాడుతుండు, వేణుస్వామిని పక్కన పెడదాం, వేణుస్వామి లంగా దొంగ లఫంగా మాకు అనవసరము, వాట్ ఈజ్ కామాఖ్య టెంపుల్ అని కొట్టండి, వాట్ ఈజ్ వామాచార అని కొట్టండి, వాట్ ఈజ్ తంత్ర మార్గం అని కొట్టండి. ఓకే, ఎందుకు మాంసము వామాచారంలో పెడతారు అని మీరే ప్రశ్న అడగండి, ఎందుకు మందు వాడతారు అని అదే ఆన్సర్ చేస్తుంది. దీనికి గురువే అవసరం లేదు, వేణుస్వామి అవసరం లేదు, ఎలిగాడు అవసరం లేదు, పులిగాడు అవసరం లేదు. కామాఖ్య అమ్మవారు అంటే మీకు చాలా ఇష్టం, ఎప్పుడు వెళ్తూ ఉంటారు. మొన్న ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది, వేణుస్వామిని అసలు ఇంకా కామాఖ్య అమ్మవారి టెంపుల్లోనే ప్రవేశించడానికి వీల్లేదని అక్కడ ఉన్నటువంటి అర్చకులు బయటికి గెంటేశారని ఎక్కడెక్కడో ఏవేవో తమ్నైల్స్ వచ్చాయి. అసలు ఏంటి అసలు ఆ వీడియో ఏంటి, అక్కడ ఏం జరిగింది? గేట్ దగ్గరకు వచ్చి నా ఫామ్ హౌస్లోకి రావాలంటే మా సెక్యూరిటీ గార్డు నిన్ను చూసి మేడం ఆగండి ఒక నిమిషం అని అడిగిండు. అడిగినప్పుడు నీకు వడనోడు వచ్చి నిన్ను వీడియో తీసి వేణుస్వామి ఫామ్ హౌస్ నుండి వెళ్ళగొట్టిరు సువర్ణను అని పెడతాడు. ఎవరిని ఎక్కడి నుండి వెళ్ళగొట్టడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఎవరిని అయ్యా జాగిరి అని నిలబడతాడు? అమ్మవారు ఎవరిని అయ్యా జాగిరి, దేవాలయం ఎవరిని అయ్యా జాగిరి. అదే తెలంగాణలో నాకు జరిగితే ఊరుకుంటానా నేను? తెలంగాణ నుండి మార్వాడిని నిలగొట్టమని ఎవడు పడితే వాడు మన ఉద్యమం చేసిర్రు. ఎందుకు చేసిర్రు? బయటి నుండి వచ్చి తెలంగాణలో రుబాబ్ చేస్తే కాలదా? మరి ఎక్కడనో హైదరాబాద్కించి పోయి కామాఖ్యలో హంగామా చేస్తున్న వేణుస్వామిని చూస్తే కాలదా? దీనికి గొడవలు కావాలనా? నేను ప్రశ్న అడుగుతున్నా. నేను మార్వాడోళ్ళు ఈడ లొల్లి పెడితే మార్వాడో నిలగొడదామంటావు,
కానీ ఇదే తెలంగాణ నుండి వేణుస్వామి గారు పోయి కామాఖ్యల రెడ్ కార్పెట్ వేయించుకొని మొత్తం ఆగమాగం చేసి కామాఖ్య ఇక్కడ నుండి పోతే జనాలను ఇక్కడ దర్శనాలు అరేంజ్ చేసి ఇంత రచ్చ చేస్తున్న వేణుస్వామిని చూస్తే లోకల్ పంతులకు ఈర్చగలగదా? కానీ కొంతవరకు అసలు కామాఖ్య టెంపుల్ కానీ అక్కడ క్రతువులు కానీ ఇంపార్టెన్స్ తెలియజేసిందే మీరు కదండి. నేను అదే చెప్తున్నా తల్లి. సరే నువ్వు అన్నావు వేరే వాడు ఒప్పుకోడు, నా శత్రువులు ఒప్పుకోరు, నేను వాడనంటే ఒప్పుకోడు, నేను ఏమంటున్నా అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు బిర్లా మందిర్లోకి పోయినావు, ఢిల్లీ నుండి ఎవడో వచ్చిండు దర్శనానికి, వాడిని ఎల్లగొట్టే రైట్స్ బిర్లా మందిర్లో ఎవరికైనా ఉంటాయా నేను అడుగుతున్నా. నేను ఉండవు. ఆంధ్రప్రదేశ్లో పార్టీల గొడవలు నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి అపోజిట్ వాడు మా గుడికి రాకుండా తిరుపతి దేవాలయానికి రాకుండా ఆపగలిగిన శక్తి ఎవరికైనా ఉంటుందా? మరి ఇంత హంగామా జరిగే ఆంధ్రప్రదేశ్లోనే లేకపోతే కామాఖ్యలో ఎట్లుంటది? కానీ గురుగారు ఇదే ఇన్సిడెంట్ తెలంగాణలో జరిగింది అనుకో, నా సెక్యూరిటీ పొట్టుగా కొడతారు, తీసిన అంటారు, వచ్చిన వాళ్ళు అంటారు. అందుకని ఈ కెమెరా తీసుకుపోయి ఈ సెల్ ఫోన్ తీసుకుపోయి ఆడబెట్టారు కామాఖ్యలో. ఇదే కామాఖ్య కాకుండా హైదరాబాద్లో పెడితే నా సెక్యూరిటీ బొక్కలు ఇరగొడతారు, చూర చేస్తారు. అందుకని కామాఖ్యలో పెట్టారు సెల్ ఫోన్. కానీ ఏమైంది, 19వ తారీఖు నాడు సెల్ ఫోన్ పెడితే 25 బిస్కెట్ అయింది పెట్టిన వాళ్ళకు. సహజం. మళ్ళీ వెళ్ళారు కామాఖ్యకి. ఇప్పుడు నేను కామాఖ్యకు వెళ్ళడం పక్కకు పెడితే తర్వాత అదే రోజు రాత్రి గుళ్ళో ఉన్నా, తర్వాత 10 సార్లు పోయినా, తర్వాత 10 సార్లు పూజలు చేసిన. నేను మాట్లాడే పాయింట్ ఏం మాట్లాడుతున్నా అంటే ఒకడు నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు. నన్ను కాదు ఎవడు ఆపలేడు. నేను అనేది జస్ట్ ఒక జెలస్ ఫీలింగ్, ఒక జెలస్ జరిగి ఒక మనిషి ప్రయోగం చేసి నువ్వు ఇది మాట్లాడు ఈయనతోని, నేను సెల్ ఫోన్తో తీసుకొని నేను హంగామా చేసుకుంటా, నేను ఒక మనిషిని బెదిరించేది ఉంది తెలుగు రాష్ట్రాలలో అని ఒక వ్యక్తి తీసుకొచ్చుకున్న వీడియో అది. ప్లానింగ్ ఇది ఏం చేసిండంటే ఒక వ్యక్తి ఆ వీడియో తీసుకుపోయి ఒక వ్యక్తికి చూపించారే ఇగో నేను వేణుస్వామిని పోపిస్తున్నా, నెక్స్ట్ నువ్వే అని ఆ వ్యక్తిని బెదిరించడానికి వాడుకుందామని తీసుకున్న వీడియో అది. బట్ ఎవరిని బెదిరిద్దాం అనుకుంటో ఆ వ్యక్తి పోసుకోలేదు, వేణుస్వామి పోసుకోలేదు. సో జరుగుతున్నాయి. కానీ అమ్మవారు విల్ టేక్ కేర్ ఆఫ్ వేణుస్వామిని ఎలా కాపాడుకోవాలి అనేది అమ్మవారికి తెలుసు. ప్రపంచానికి పూజలు చేసే వేణుస్వామికి కష్టం వస్తే ఏం పూజలు చేయాలో తెలియదా? నేను ఎలాంటి వ్యక్తినంటే నీ జ్యోతిష్యమే బాగుంటే నువ్వు జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటావు? అరే వేణుస్వామి జ్యోతిష్యం బాగుంది కాబట్టే వేణుస్వామి ఇవాళ ఆస్ట్రాలజీల కింగు. వేణుస్వామి పూజలు చేయగలుగుతాడు కాబట్టే వేణుస్వామి వశీకరణం చేయగలుగుతాడు కాబట్టే జన వశీకరణము ధన వశీకరణము చేయగలుగుతాడు కాబట్టే వేణుస్వామి పెన్లాం ఇవాళ ఇండియాలో నెంబర్ 1 వీణా ప్లేయరు. యు నేమ్ ఇట్. వేణుస్వామి రేంజ్ రోవర్ కారు కొనుక్కుండు, వేణుస్వామి లగ్జరీగా బతుకుతుండు. అన్నీ ప్రూవ్ చేసుకున్నాకనే వేణుస్వామి పూజలు చేస్తుండు. నువ్వు క్వశ్చన్ చేయడానికి వేణుస్వామి దగ్గర క్వశ్చన్లే లేవు. గురుగారు ఇదంతా బాగానే ఉంది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మాట అనే ముందు ఇప్పుడు మొక్కలు పెంచండి మంచి పని, ఒకరికి సహాయం చేయండి మంచి పని. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది, భగవంతుడిని నమ్మేవాళ్ళు కూడా చిన్న చీమకు కూడా హాని చేయొద్దు అంటారు. అంటే చాలా చిన్న చీమను కూడా బ్రతకాలి. ఇక్కడ ఏంటంటే మనం మేకల్ని బలిస్తూ ఆ రక్తంతోనే పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఒకరికి మంచి జరగడం కోసమే. కానీ అక్కడ ఒక జంతువుని బలి ఇచ్చి వచ్చేటటువంటి సంతోషం మనిషికి నిజంగా మేలు జరుగుతుందా? పంజాగుట్టాల పేరు తెలియదు. పంజాగుట్ట నుండి మనం అమీర్పేట వెళ్తుంటే రైట్ సైడ్లో ఒక మటన్ షాప్ ఉంటుంది. ఆదివారం నాడు 2 hours వెయిట్ చేయాలి, జస్ట్ 2 hours. తినకుండా ఆపలేకపోతున్నాం, పూజలు చేస్తే తప్పేంటి అంటారు. నేను అనేది ప్రపంచంలో ప్లాస్టిక్ వాడితే, భారతదేశంలో ప్లాస్టిక్ వాడితే, చెండాలం పని చేస్తే, రోడ్డు మీద పాల కవర్లు వేసిపోతే, చెత్త చెదారం వేస్తే నా కొడుకు జ్ఞానోదయం కలగది. కరెక్ట్గా దివాళీ ముందు రోజు నాడు ఎక్కడి నుండి వస్తాడో వానికి జ్ఞానోదయం. పటాకులొద్దు అంటే చెప్పు తీసుకొని ఒక్కొక్కని పలగొట్టాలి కొడుకులను. నీ అమ్మ మేము పటాకులు కాల్చేటప్పుడే వచ్చిన అదర నీకు తప్ప కాదా? ఇక వినాయక నిమజ్జనం రాగానే సురువైతే చెరువులు ఖరాబ్ అవుతున్నాయి, అవి ఖరాబ్ అవుతున్నాయి, నా కొడకల్లారా మీకంతా ఇంట్లోకించి పైసలు పెట్టి క్లీన్ చేపిరి చెరువులు. ఇవ్వనికి చేత కాదు. ఒక మేక బలిస్తున్నారు అంటే ఎక్కడ బలిస్తున్నారు? అఫీషియల్గా కామాఖ్య దేవాలయంలో హైకోర్టు పర్మిషన్తో బలిస్తున్నారు. అది తెలియక బలొద్దు. ఇంకోటి దొంగనా కొడుకులు చాలామంది బయటికి చెప్పారు పండితులు. అసలు ఆదిశంకరాచార్యుల వారు కామాఖ్యకు పోయి కామాఖ్యలో జరుగుతున్న బలులను చూసి ఈ బలులు ఆపాలి అని ప్రయత్నం చేసిండు ఆయన.
చేసి ఏం చేసిండు, బలులు ఆపిండు ఒకరోజు. ఆపి ఆయన ఏం చేస్తుండు, ఒక యాగం చేసిండు. అక్కడ యాగం చేయంగానే ఒక మేక దానంతలు అదే వచ్చి ఆ హోమగుండంలో దుంకి చచ్చిపోయింది. అప్పుడు ఆయన అనుకుండు, నా వల్ల కాదు ఇది అంటే అమ్మవారు విల్ డిసైడ్, అమ్మవారికి బలులు ఇవ్వవలసిందే కామాఖ్యలా, మీరు బలులు కంటిన్యూ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు సగం చెప్పి ఆపుతారు, అశ్వత్థామ తక్కుందర టైప్లో సగం చెప్పి ఆపుతారు ఆయన ఆపిండు అని. తర్వాత చెప్పవా మొత్తం? ఆయన తర్వాత హోమం చేసిండు, ఆ హోమంలో మేక పడ్డది, ఆ మేక పడ్డ తర్వాత ఆ మేక బలైంది. అప్పటి నుండి కామాఖ్యాల అఫీషియల్గా బలులు అనేవి జరుగుతాయి. మొన్న ఎవరో ఒక స్వామీజీ పోయి వచ్చి ఆడ నిలబడి చెప్తుండే ఇక్కడ బలులు లేవని. ఎవరు మిమ్మల్ని అబద్ధాలు చెప్పమన్నారు? ఇంత దిగజారిపోవాల్సిన పని ఏముంది? కామాఖ్యాల నడుస్తుంటే అసలు కామాఖ్యాల మందు మాంసం లేనటువంటి దేవాలయమే కనిపించదే నీకు? ఇన్ని అబద్ధాలు చెప్పాలి, ఎందుకు చెప్తున్నావు అన్ని అబద్ధాలు? మన భారతదేశమే భిన్న సంస్కృతులు, ఇక్కడ ఒక్కొక్క ఆహారపు అలవాట్లు వేరు. ఇవాళ నువ్వు బాయిలో కప్పలాగా హైదరాబాద్లో కూర్చొని ఓన్లీ మటన్ చికెనే తింటారు. ఒకప్పుడు నీకు తెలుసో తెలియదో చికెన్ కాస్ట్లీ. ఎందుకు తెలుసా? అప్పుడు బాయిలర్ కోడి లేదు, అప్పుడు కాస్ట్లీ చికెను. అప్పుడు మేకలు చాలా తక్కువ రేటు, ఎందుకంటే మేకకు మార్కెట్ ఉండేది కాదు. ఇవాళ నీకు చికెన్ చాలా తక్కువ, మేక చాలా ఎక్కువ. అందుకనే నేను మాట్లాడే ప్రతి మాటల దేశ కాలమాన పరిస్థితులు అని మాట్లాడతా. గోవాల కసినో ఆడొచ్చు, హైదరాబాద్లో ఆడొద్దు. గోవాల పేకాట ఆడుకోవచ్చు, హైదరాబాద్లో ఆడొద్దు. సంక్రాంతి పండుగ వస్తే ఆంధ్రాలో ఏదైనా గుండాట ఆడుకోవచ్చు, ఉత్తప్పుడు ఆడితే తంతరు. సో దీనికి దేశకాలమాన పరిస్థితులు ఉంటాయి. సో కామాఖ్యాల బలులు ఇవ్వచ్చు. ప్రేమించక ముందు అడగోలుగా ఎవరు ఏది పడితే అది తిన్న అమ్మాయి సడన్గా నేను నాన్ వెజ్ బంద్ చేసిన అంటది. నువ్వు నాన్ వెజ్ బంద్ చేసినా అంటే ఇక్కడ మేకను తినడము, కోడిని తినడము అది నాన్ వెజ్ కిందకే రాదు, డైట్లో ఫాలో అవుతావు. అది ఏమో పంతుల సంగతి చెప్తా, నేను గుడ్డే ముట్ట అంటాడు వాడు. డాక్టర్ దగ్గరికి పోగానే బి విటమిన్ డి విటమిన్ తక్కువ ఉంది, సురువు చేయరా అంటే ట్రేల్ ఖతం చేస్తాడు. ఇక నువ్వు నువ్వు శాకాహారవి నాకు అర్థం కాదు. కరోనా వచ్చింది, కరోనా రాగానే అందరికి ఏం చెప్పిండు డాక్టరు? చికెన్ తినూరి మటన్ తినూరి అనగానే అందరు సురువు చేశారు. తప్పు కాదు అది? నేను అట్లా చెప్తలేను, నిజాయితీగా చెప్తున్నా. సో అందుకని ఏంటంటే ఈ నిజాయితీని జనం యాక్సెప్ట్ చేసే దిశగా ఇంకా వెళ్ళాల, ఇంకా డెవలప్ కావాలి. ఎందుకంటే మనం అంతా ముసుగు కప్పుకున్నటువంటి సమాజంలో ఉన్నాం కాబట్టి ప్రతి మనిషికి 2 ఫేసులు ఉంటాయి. వేణుస్వామికి సమాజంలో ఒక ఫేస్ ఉంటుంది, పర్సనల్ ఒక ఫేస్ ఉంటుంది, కానీ అందరికీ 5 ఫేసులు ఉంటున్నాయి. సో వీటికి అతీతంగా నేను నిజాలు చెప్పాలనుకుంటున్నా కాబట్టి బయటకు వచ్చిన అంతే. నేను ఉన్నట్టుగా మాట్లాడతా కాబట్టి నాకు ఏ భయం లేదు. మా అంటే సోషల్ మీడియాలో తిడతారు, అంతే కదా, తిట్టురి. ఓకే, సో సోషల్ మీడియాలో తిడుతున్నారంటే ఒకటి గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం మన రాశి ఫలాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వాళ్ళకి నచ్చని విషయం చెప్తే ఈ సంవత్సరం మీ జాతకం మీరు చూసుకున్నారు వేణుస్వామి గారు అంటారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉండబోతుంది మీ జాతకం? నా జాతకం ఎప్పుడూ సూపర్గానే ఉంటుంది. ఓకే, నేను మంచి కంటే చెడు ప్రచారాన్ని ఎక్కువగా నమ్మే మనిషిని. నేను ఒకటే నమ్ముతా, అంబానీ లాంటి ఫ్యామిలీ పెళ్లి చేసిర్రు అంటే ఎందుకు చేసిర్రు? 5,000 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ కోసం చేసిర్రు. అలాంటి పబ్లిసిటీ 500 కోట్ల పబ్లిసిటీ నాకు పుక్కడికి ఇస్తున్నారు అంటే నేను ఎందుకు వద్దంట? నేనేమైనా పిచ్చోడినా, వెర్రోడినా? నేను ఎందుకు వద్దంట? డబ్బులు ఇచ్చి టీవీలలో ప్రమోట్ చేసుకుంటునే సందర్భం నుండి డబ్బులు లేకుండా నా గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి అంటే నేను ఎంత సంతోషపడతా. దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఉందా లేదా అనేదే ముఖ్యం. సమాజంలో ఏమొస్తుంది అనేది చెడు నేను పట్టించుకోను. దాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకు ఉందా, నా పెళ్ళానుకుందా, నా బిడ్డకుందా అని చూస్తా తప్ప నేను నా గురించి నెగిటివ్ ఏమేస్తున్నావు నేను చూడా. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నిన్ననే ఏదో నేను పెట్టగానే తమ్మునేలు ఏదో పెట్టుకున్నారు, నెగిటివ్ తమ్మునేలు. నిన్న ఎవరో ఒక ఆమె మీనరాశి ఆమె వచ్చి లాస్ట్ ఇయర్ మాకు బాగలేదు, ఈ ఇయర్ బాగలేదు అని టిట్లా అంటుంది ఆమె. మీనరాశికి బాగలేకపోతే బాగలేదనే చెప్తాము, బాగుందని చెప్పాము. నువ్వు తెలుసుకోవాలంటే మా దాంట్లోకి వచ్చి పంచాంగం చదువుకో, శాస్త్రం చదువుకో. మేము 10 ఏళ్ళు కొట్టించుకుంటే ఈ స్టేజ్కి వచ్చినాము, నువ్వు కూడా అట్లే వచ్చి చదువుకొని మాట్లాడు. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు, కెమెరా ఎట్లా తీయాలనో నాకెందుకు, నేను నోరు మూసుకొని కూర్చుంటా, ఆయన పని ఆయన చేస్తాడు. అంతేగాని ఆయన దగ్గరికి పోయి నాన్న కెమెరా యాంగిల్ తప్పు నాన్న అని నేను చెప్పింది అనుకో, నా అంత వెదవ ఉండడు. అట్లనే నా సబ్జెక్టులా నువ్వే వేలుపెట్టి, శాస్త్రంలా నువ్వే వేలుపెట్టి, తప్పు కదా. సో రీసెంట్గా వీణావాణి గారి వీడియోస్ అసలు చాలా బాగా అందరికీ నచ్చుతున్నాయి.
అంటే ఆవిడ షోల గురించి వెయిట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మనకి హైదరాబాద్లో కూడా మొన్న ఒక షో కండక్ట్ చేశారు, మీరు కూడా లైవ్లో వెళ్ళారు, అది వీడియో కూడా పెట్టారు. ఆవిడ కూడా చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. యాక్చువల్లీ ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. ఎట్లా అనిపించింది మీకు అసలు? చాలా హ్యాపీ. నేను మన తెలుగు సోషల్ మీడియా, తెలుగు రాష్ట్రాల మీడియాకు నేను మంగళాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేనైనా ఆమెనైనా ఈ స్టేజ్కి రావడానికి ప్రధానమైన కారణం పాజిటివ్ కంటే కూడా మమ్మల్ని నెగిటివ్గా ప్రమోట్ చేసిన జనాల వల్లనే ఈ స్థాయికి వచ్చినాం మేము. ఎందుకంటే నేను చెప్పినట్టుగా నేను చెప్తా, సెలబ్రిటీ కావాలంటే అమీర్పేట్ సెంటర్కి పోయి కుక్కను కొరికితే సెలబ్రిటీ అవుతాడు. ఎందుకంటే కుక్క మనిషిని గరవడం కామన్, కానీ మనిషి కుక్కను గరవడం వెరైటీ. సో అట్లనే అది డబ్బులు ఇచ్చి చేసుకోవాలి. అంబానీ లాంటి వాడు డబ్బులు ఇచ్చి చేసుకున్నాడు. మా అదృష్టం ఏందో కానీ నేను మా ఆవిడ ఇద్దరికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. 1 సంవత్సరం నుండి తీసుకుపోయి ఆకాశంలో పెట్టిరు మమ్మల్ని. సో అంతకు ముందు కంపేర్ చేస్తే ఎక్కడికన్నా బయటికి పోతే ఒక సెల్ఫీ దిగే స్టేజ్ నుండి ఇవాళ ఇద్దరం బయటికి వెళ్తే, మొన్న రాజమండ్రికి ఒక ఫంక్షన్కు నేను అటెండ్ అయినా, తను వీణ వాయిస్తుంది, నేను నా క్లయింట్ వాడు వెళ్ళిన, వాడు స్టేజ్ మీద దిగిన ఫోటోల కంటే నేను కింద దిగిన ఫోటోలు ఎక్కున్నాయి. ఏది పెళ్లి పిల్లగాడు. నేను అనేది ఇదంతా క్రెడిట్ తెలుగు సోషల్ మీడియాకి ఇస్తా, తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమందికి ఇస్తా. బట్ భగవంతుడు డిసైడ్ చేసిండు. ఎందుకంటే అమ్మవారు డిసైడ్ చేస్తుంది. కాంట్రవర్సీ దేవత, ఉగ్రదేవత వామాచారంలో ఉంటుంది కాబట్టి, అరే నువ్వు కాంట్రవర్సీగా పోతావు బిడ్డ అన్నది నన్ను కాంట్రవర్సీని చేసింది. నాకు పేరు వచ్చింది, నాకు డబ్బులు వద్దు, పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ వచ్చింది, ఇంకా పబ్లిసిటీ వస్తే తీసుకుంటా. ఎందుకంటే పబ్లిసిటీ అనేది ఎంత ఖర్చు పెట్టినా రాదు. అంటే పబ్లిసిటీ ఉత్తగా రాదు, ఖర్చు పెడితేనే వస్తుంది. కానీ డబ్బులు కష్టపడితే డబ్బులు వస్తాయి. డబ్బులు ఇప్పుడు జూబ్లీస్లో ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఉన్నాయి, మనకి ఎవరు తెలియదు. తెలుసా ఎవరన్నా? తెలియదు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మహేష్ బాబు రేంజ్ రోవర్ కార్లో వచ్చిండు అనుకో, మీరు రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నారు కదండి. నేను అదే చెప్తున్నామ్మా. ఇప్పుడు మహేష్ బాబు రేంజ్ రోవర్ అంటే నేను మరీ అతిశయోక్తి అవుతుంది. మహేష్ బాబు రేంజ్ రోవర్ కార్లో దిగిండు అనుకో, మహేష్ బాబుని చూస్తారా, కార్ను చూస్తారా? మహేష్ బాబుని అయితే చూస్తాం మేము. ఎస్. అదే ఒక అనామకుడు రేంజ్ రోవర్ కార్లో పోయిండు అనుకో, ఎవరిని చూస్తారు? రేంజ్ రోవర్ని చూస్తాం. సో నేనేమంటే బ్రాండ్ ఫస్ట్ బిల్డ్ చేసుకో, నీ బ్రాండ్ నువ్వు బిల్డ్ చేసుకో. అట్లనే నా బ్రాండ్ నేను బిల్డ్ చేసుకున్నా, నా పెళ్ళాం బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాం. సో అందుకని ఏంటంటే నువ్వు ప్రశ్న అడగకముందే చెప్తున్నా, వేణుస్వామి జాతకం బాగుంటే జాతకాలు చెప్పుకుంటాడు. వేణుస్వామి జాతకం బాగుంది కాబట్టి జాతకాలు చెప్పుకుంటుండు. వేణుస్వామి సమస్యను బయటపడాలో తెలుసు కాబట్టి పూజలు చేస్తుండు. సో వేణుస్వామి బయటపడ్డాకనే వేరే వాడికి బయటపడేటట్టు పూజలు చేస్తున్నాడు. అర్థమైందా? సో అందరూ రాజభోగులు కాదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం మాత్రమే పెడతాడు పేపర్ మీద, అంతేగాని సంఖ్య పైసలు పెట్టుకొని ఇంటికి పోడు, మనకిస్తాడు పైసలు. సమాజంలో మన భారతదేశంలో తిరిగే డబ్బులన్నీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెడితేనే వస్తాయి. కానీ ఆయన సంతకం పెట్టే అథారిటీ ఉంది కదా, నువ్వు అన్ని తీసుకోపో, లక్షల కోట్లు అంటే తీసుకొని పోరు కదా. సో అది. అయితే ఒక చిన్న ప్రశ్న గురువుగారు, ఇప్పటి వరకు ఏ ఆస్ట్రాలజర్ అయినా రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నారా? నేను కష్టపడి తిరుగుతున్నామ్మా. నేను ఈ ప్రశ్న అడగకుండా ఉండడానికే తిరుగుతున్నా. ఇప్పుడు నువ్వే అంటావు నీ జాతకం బాగుంటే నువ్వు రేంజ్ రోవర్ కార్ డబ్బులే లేవు నీకు అంటావు. రేంజ్ రోవర్లో తిరుగుతున్నావు కాబట్టి రేంజ్ రోవర్ అంటారు. నేను అదే చెప్తున్నా, డబ్బు లేకపోతే లేదందస్తారు, ఉంటే ఉన్నదందస్తారు. నాకు అవన్నీ అనవసరం సమాజంలో. నేను ఆన్సరబుల్ ఉండాలనుకుంటే ఆన్సరబుల్ ఉంటున్నా, ఎదుగుతున్నా. అందరిలాగా దాచిపెట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం నాకు లేదు. నా భార్య సంపాదిస్తుంది, నేను సంపాదిస్తున్నా హ్యాపీగా. ఈ తెలుగు మీడియా వల్ల, తెలుగు సోషల్ మీడియా వల్ల ఏదో నా మీద ఒక 4 నెగిటివ్ పోస్టులు పెట్టడం వల్ల పబ్లిసిటీ వస్తుంది, సెల్ఫీలు ఇస్తున్నాము, జాతకాలు చెప్పుకుంటున్నాము, ప్రోగ్రాములు చెప్పుకుంటున్నాము. రెండోది ఇప్పుడు మొన్నటిదాక వామాచారం కోసం సౌత్ ఇండియా ఎతకాల్సి వస్తుండే. వామాచారము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందట, నీకు చెప్తే షాక్ అవుతావు నువ్వు. అంటే నీకు తెలుసో తెలియదు, విశాఖపట్నంలో గంజాయి దొరికింది. గంజాయి దొరికితే ఆ గంజాయిని మొత్తం తీసుకొచ్చి లారీ గంజాయిని పలాన్ దగ్గర తగలబెడుతున్నాము అని పోలీసు వాళ్ళు పబ్లిసిటీ చేశారట. గంజాయి అలవాటు ఉన్న పోరు అందరూ బండి వేసుకొని దూరంగా పోయి కూసురు, ఆడ కాలుస్తుంటే వీళ్ళు పిలుస్తారు. అర్థమైందా నీకు? అంటే ఫ్రీగా వచ్చింది అంటే పలాన్ దగ్గర గంజాయి దొరుకుతుంది అని చెప్పినట్టే కదా. అట్లనే ఇన్ని రోజులు వేణుస్వామి వామాచార పూజలు చేస్తాడు అనే విషయం తెలియదు. ఈ పబ్లిసిటీ వల్ల డైరెక్ట్గా నా దగ్గరకు వస్తారు జనాలు. వేణుస్వామి గారు మీరు వామాచార పూజలు చేస్తాడు, నాకు అవసరం ఉంది చేయండి అంటే, పలాన్ దగ్గర మటన్ దొరుకుతుంది, పలాన్ దగ్గర చికెన్ దొరుకుతుంది, పలాన్ దగ్గర ఫిష్ దొరుకుతుంది అని పబ్లిసిటీ చేసుకున్నట్టు వేణుస్వామి దగ్గర ఈ పూజలు చేయబడును అని ఎప్పుడైతే ప్రచారం దొరికిందో నా దగ్గరికి జనాలను ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఈజీ అయిపోయింది. సరే, పూజలు చేస్తున్నారు, అలా ఈజీ అయిపోయింది, మీ దగ్గర వస్తున్నారు. అంటే మీ దగ్గరికి ఏ రేంజ్ లో ఉన్న వాళ్ళు వస్తారు? కేవలం హై క్లాస్ పీపులేనా? అందరూ, మిడిల్ క్లాస్ లో వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర పూజలు చేయించుకోవచ్చా? అందరూ వస్తారు. అంటే బయట అంతా లక్షల్లో కోట్లలో ఆయన డబ్బులు తీసుకుంటారు, పూజలు మస్తుగా చెప్తారు. ఈమెను ఎవడన్నా ఇస్తే కొన్ని రమ్మను అడుగుదాము, నువ్వేమని ఇప్పి మరి మస్తుగా చెప్తారమ్మా. జనాలు పిచ్చోళ్ళు కాదు. నేను అందుకనే ఏం చెప్తా, ఫస్ట్ నా దగ్గరకు వచ్చే ముందు
నా పాజిటివ్ వీడియోలు చూడకండి, నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను తిట్టిన వీడియోలు చూడండి, నన్ను జనాలు దొబ్బిన వీడియోలు చూడండి, నా గురించి జనాలు వ్యతిరేకంగా పెట్టిన వీడియోలు చూడండి. మొత్తం వీడియోలు పైనుండి కింది వరకు చూడండి. నా నెగిటివ్ వీడియోలు చూడండి, నేను ఎంత దొంగనో చూడండి, నేను ఎంత లంగనో చూడండి, నేను ఎంత లఫంగనో చూడండి. అన్నీ చూసుకున్న తర్వాత నా మీద నమ్మకం ఉంటే నా దగ్గరికి రండి, లేకుంటే నా దగ్గరికి రాకండి. రెండోది, చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. ఏంటి ఏ సమస్యలతో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సమస్యలు, మీకు పెద్ద పెద్ద గోల్స్, పెద్ద పెద్ద గోల్స్, నువ్వు హీరో కావాలి, క్రికెటర్ కావాలి, పొలిటీషియన్ కావాలి, పెద్ద పెద్ద సమస్యలు, నీకు పెద్ద పెద్ద గోల్స్ ఉంటే నా దగ్గరికి రా. చిన్న చిన్న గోల్స్ ఉంటే నా దగ్గరికి రాకు. నీ లోకల్ పంతులు, లోకల్ పురోహితులు, లోకల్ జ్యోతిష్కుల దగ్గరికి పో, నా దగ్గరికి రాకు. నేను చేసే పూజలు అవసరం లేదు మీకు, నేను చేసే పూజలు మీకు అవసరం లేదు. అంటే ఏమంటారు, మీకు లోకల్ పంతులు సరిపోతారు, నేను అవసరం లేదు. నా దగ్గరికి రావాలి అంటే నీ ఏమట్లు ఉండాలి, నేను కష్టపడితే నా దగ్గరికి రాకు, కసిగా కష్టపడితే రా. ఎప్పుడైనా మీరు చేసిన పూజలు ఫలించకుండా ఏమైనా ఏ క్లయింట్ దగ్గర నుంచైనా మీరు చెప్పింది ఏదో జరగలేదు? ఒకటి రెండు ఉంటాయి కదా. 100% సక్సెస్ రేట్ ఉండడం, నేను దేవుని కాదు కదా, ఆఫ్టర్ ఆల్ నేను ఒక మానవుని. సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, అటీటిగా ఒకటి రెండు ఫెయిల్ అవ్వచ్చు, పెద్ద విషయం కాదు అది, అది సహజమే, అది ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే పుస్తకాల్లో తెలుసుకుంటాం, ఇంకేమైనా కావాలంటే సోషల్ మీడియాలో చూస్తాం. అసలు ఒక మనిషికి వచ్చినటువంటి సమస్యని మీ దగ్గరికి వస్తే ఏ పూజల ద్వారా మీరు చేస్తారు? అంటే ఇప్పుడు ఎవరైనా చూసారనుకోండి, విన్నారనుకోండి, ఇంకా భగవంతుడు ఎందుకు వేణుస్వామి దగ్గరికి వెళ్తే సరిపోద్ది కదా, అనొచ్చు కదా ఆ మాట. కరెక్ట్. అయితే ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంట్లో వండ పెడతావా, తీసుకుపోయి హాస్పిటల్ వేస్తావా? హాస్పిటల్ తీసుకెళ్ళి. మరి అట్లనే ఇది కూడా ప్రయత్నం. వేణుస్వామి దగ్గరికి రావడం అనేది ప్రయత్నము, నమ్మకము. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అల్టిమేట్గా జరిగేది జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే ఏం చేస్తారు, సెఫాలజిస్టులు వీడు గెలుస్తాడు వాడు గెలుస్తాడు అని చెప్తుంటారు. ప్రతి సంవత్సరము దాని సక్సెస్ రేట్కి 80%. కానీ ప్రతి సంవత్సరము నాతో పాటు జనాలందరూ టీవీలు పెట్టుకొని ఎలక్షన్ల ముందు రోజు ఓపెన్ చేసి చూస్తారు. అవి కావని తెలుసు మనకు. సో మానవ ప్రయత్నం మనం చేస్తాం. సో సమస్య ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం. దానికి భగవంతుడు డిసిషన్ ఇస్తాడు. ఇది జరగాల వద్దా అనేది అల్టిమేట్ నిర్ణయం భగవంతుడు చేస్తాడు. భగవంతుడు ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపిస్తాడు. నేను అంతవరకే చేయగలుగుతా, నేను ఆ పూజలు మాత్రమే చేయగలుగుతా. సో ఆ పూజలు చేయాలంటే కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్. చివరికి ఒక వ్యక్తి మటన్ తిన్నా లొల్లే. ఇప్పుడు నువ్వు అడిగినట్టు జీవహింస మహాపాపము అంటే, జీవహింస మహాపాపం అంటే ఆదివారం హైదరాబాద్లో ఎన్ని మేకలు ఎన్ని కోళ్ళు దిగుతున్నాయో నీకేం తెలుసు? అది జీవహింస కాదా? నువ్వు తింటేనేమో జీవహింస కాదు, ఓన్లీ అమ్మవారి దగ్గరకు వచ్చే వరకు జీవహింస అయ్యింది నీకు. అంతేగా నువ్వు చెప్పేది. జీవహింస మహాపాపం అంటే మనుషులు తినేటప్పుడేమో మంచిదే, అంటే నీ దృష్టిలో అమ్మవారు బేకారది, మనిషి గొప్పోడు. అంటే మనిషికి రైట్ ఉంది ఏది, నాన్ వెజ్ తినేది, కానీ అమ్మవారికి మాత్రం లేదు. అంతే కదా. అంటే ఇప్పుడు ఎవడు గొప్ప అంటే మనిషే గొప్ప అన్నట్టు అమ్మవారికి. అంటే ఆమె తింటే రోజు మొత్తంలో ఒకటి తింటుంది, నువ్వు రోజుకున్నాయో 100 తింటావు. ఒక హోటల్లో 100 దిగుతాయి. ఆదివారం మొత్తం తీసుకుంటే ఎన్ని దిగుతాయి? రేపు సమ్మక్క సారక్క ఎన్ని లక్షలు దిగుతాయి? అట్లనే ఆషాఢ మాసంలో అమ్మ హైదరాబాద్ ఎన్ని దిగుతాయి? ఇంకొకటి జీవహింస మహాపాపము. రొయ్య జీవహింస కాదా? చేప జీవహింస కాదా? రొయ్య కూడా జీవమే కదా. అంత దూరం ఎందుకు పోతున్నావు? మనం తినే పాలకూరకు కూడా జీవం ఉంటుంది, మనం తినే కొత్తిమీరకు జీవం ఉంటుంది. మరి ఇవన్నీ జీవహింస కాదా? రేపటి నుండి బంద్ చేయమని చెప్పమ్మ జర, అందరికి పతిమలాడు జర. బెండకాయని తెంపొద్దు, ఆకుకూరని తెంపొద్దు, తిని సావండి అందరూ. అంటే ఇవన్నీ లాజికల్గా మాట్లాడడానికి పనికొస్తాయి, ఎదుటి వ్యక్తిని ఇరుకున పెట్టడానికి పనికొస్తాయి, కానీ నడవడానికి, జీవితంలో ముందుకు నడిపించడానికి పనికిరావు. సరే గురుగారు, మీరు చేసే పూజలు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? దేనికంటే మినిమం టు మాక్సిమం అసలు మనిషిని బట్టి ఉంటే అట్టు ఉండవు కదా. ఇప్పుడు నేను అడుగుతా, నిన్ను అపోలో ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఒక్కొక్క రేటు ఉంటుంది, బైక్ కొట్టుకొని పోతావా? పో చూద్దాము. నిమ్స్లో ఒక రేటు ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్లో ఒక రేటు ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక రేటు ఉంటుంది. అంత దూరం ఎందుకు పోతున్నావు? మన దగ్గర ఉన్న ఛానల్లో, ప్రైమ్ టైం ఛానల్లో 7 గంటలకు 6:30కు కావాలంటే ఒక ఛానల్కి ఒక రేటు ఉంటుంది, ఇంకో ఛానల్కి ఇంకో రేటు ఉంటుంది. ఎందుకుంటాయి మరి? అన్ని ఛానల్కి ఒకటే రేటు ఉండాలి కదా. అంటే ఇన్ని రోజులు కష్టపడి ఆ పిఆర్ మెయింటైన్ చేసి ఆ క్వాలిటీ నెంబర్ 1 బ్రాండ్ తెచ్చుకుంటేందుకు బట్ ఆ కష్టం ఉంటుంది కదా, దానికి ఇవ్వాలి. సో బ్రెయిన్తోని కష్టపడేవాడికి పేరు. అంత దూరం ఎందుకు పోతున్నావు? అడ్వకేట్లు అందరూ హైకోర్టులో చాలామంది ఉన్నారు, ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో చాలామంది ఉన్నారు. మరి ఒక్కొక్క హైకోర్టు, ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు గంటకు 50 లక్షలు తీసుకుంటాడు. మన ఆంధ్రప్రదేశ్లో వాదించడానికి వచ్చిన ఆయన గంటకు 25 లక్షలు తీసుకున్నాడు. మరి గాదే కదా నువ్వు చదివిన పుస్తకం, నీకు 25 లక్షలు ఎందుకు? 250 రూపాయలు సరిపోదా? ఎందుకు ఇస్తున్నావు మరి? తప్పే కదా.
అంతే. లోకల్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక ఖర్చు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక ఖర్చు. తిరుపతికి పోవాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీ పోవాలంటే. దిల్సుఖ్నగర్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినాం అనుకో 10 రూపాయలలో అయిపోతుంది. ఓకే.